మనం చేసిన ప్రయోగానికి ఫలితం చూసే సమయం ఆసన్నమైపోయింది. ఎక్కువ కష్టపడకుండా మసిబొగ్గు లాంటి కుంకుమ భరణిని మల్లెపూలా మార్చేసే ప్రయోగం అనమాట. అది కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ బ్రాస్ క్లీనింగ్ పౌడర్‌తో. ప్రయోగం కాబట్టి మనం అన్ని రకాలుగా పరీక్షించుకోవాలి. ముందైతే నేను ఒక గిన్నెలో పౌడర్ ఏసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూతేసేసాను. వదులుతదో లేదో టెస్ట్ చేద్దామని చెప్పి. అది నానేలోపు నార్మల్‌గా మనం పీతాంబరి పౌడర్‌తో తోముకుంటాం కదా! అలా ఈ గిన్నె తోమేసాను. చూసారా ఎంత వైట్‌గా వచ్చిందో. ఏదైనా మనం చేసింది సక్సెస్ అయితే ఆనందమే వేరు కదా! ఈ నీళ్ళలో వేసిన మటికి ఏం రిజల్ట్ కనపడలేదు. ఎలా వేసానో అలాగే ఉంది మసిబొగ్గులాగా. అండ్ ఇంకొకటనమాట, తోమింది బానే వదిలిపోయింది కదా! ఇప్పుడేంటంటే ఆ పౌడర్‌లో కొద్దిగా వాటర్ కలిపేసి ఇలా పేస్ట్ లాగా గిన్నె లోపల అప్లై చేసేసాను. ఇదైతే బానే వదిలింది. కాకపోతే మీకు చూపించడానికే వీడియో లేదు. పాజ్‌లో ఉంది. నేను వీడియో ఆన్‌లో ఉందనుకోని మొత్తం కడిగేసాననమాట. తీరా జరిగిపోయాక మనం ఇంకేం చేస్తాం చెప్పండి. ఈ పేస్ట్ అయితే నేను 5 మినిట్స్ మాత్రమే ఉంచాను. తర్వాత అదే పేస్ట్‌తో కొబ్బరి పీచు పెట్టి తోమేసాను. చాలా బాగా వదిలింది. రిజల్ట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా ఎంత తెల్లగా వదిలిపోయిందో. ఇంకా పూజ సామాన్లని రుద్దే పని లేకుండా తొందరగా ఈ పౌడర్‌తో కడిగేయొచ్చు. ఈ పౌడర్ నేనే ప్రిపేర్ చేశాను కానీ క్రెడిట్స్ అన్నీ మా శైలోదినికే. ఎందుకో నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. అండ్ ఈ పౌడర్ ప్రిపరేషన్ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్.